అందరికీ నమస్కారం. చిరంజీవి అభిమానుల గుప్త నిధి. నిజమే, చిరంజీవి అనే 4 అక్షరాలు గత 30 సంవత్సరాలుగా అభిమానుల శ్వాస, ఆశ అన్నీ తానై ఒక తరాన్ని అంచెలంచెలుగా సమాజ నిర్మాణానికి నిర్మాతలుగా తీర్చిదిద్దిన గుప్త నిధి. అభిమానం అనే నీటి చుక్కలన్నింటినీ తనతో పాటు అభివృద్ధి పరిచి మరో మహాసముద్రాన్ని సృష్టించి సమాజ సేవకు ఉపయోగపడేలా చేసిన భగీరథుడు. ఆకలి వేసినా, దాహం వేసినా కన్నుల నిండా, గుండెల నిండా అన్నయ్య చిరంజీవిని చూసి ఆకలి దప్పులను తీర్చుకొని ఆరాధించే అభిమానుల గుండె లోతుల్లో తొంగి చూస్తే, అంత అభిమానానికి కారణాలను వెదికితే చిరంజీవి ఏ దేశపు రాజకుమారుడు కాదు, చక్రవర్తి మనవడు కాదు, ప్రభువుల ప్రియ పుత్రుడు కాదు, మామూలు మనిషి, సామాన్యుడు, అతి సామాన్యుడు. మరి అంతటి వ్యక్తి అనితర సాధ్యుడిగా, అసామాన్యునిగా, మేరునగ ధీరునిగా అతని ఎదుగుదలలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అత ఎదిగిన తీరు, క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదల, స్వయం కృషి వీటిని సడలకుండా నింగికెదిగిన విధానం అభిమానుల గుండెల్లో మొదట చెరగని తరగని ముద్ర వేసింది. ఇక సినిమాల్లోకి తెంగి చూస్తే అన్నయ్య ధరించిన ప్రతి పాత్ర అభిమాని ఇది నా కథే, ఇది నా కుటుంబ కథే అన్నట్లు ముద్ర వేసిన విలక్షణమైన పాత్రలు. ఆ పాత్రలలో అన్నయ్య ఒదిగిపోయి నటించిన తీరు అభిమానులు తమను తాము చూసుకున్నట్లుగా చిరంజీవి అనే 4 అక్షరాలను హృదయ పలకం మీద శాశ్వతంగా లిఖించుకున్నారు. అన్నయ్య ఈ సమాజంలో ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా సక్రమమైన మార్గంలోనే నడిచి సాధించాలి, సంపాదించాలి అని యువకులతో ఒక ఛాలెంజ్ విసిరినా మీరే. అగ్ర కులం లేదు, అణగారిన కులం లేదు, అందరం ఒకటే, అందరి రక్తం ఎరుపే అని రుద్రవీణ మోగించాలన్నా మీరే. అత్తకు యముడు మీరే, అమ్మాయికి మొగుడు మీరే, సాక్షాత్తు ఆ యముడికి మొగుడు మీరే. అందరికీ తలలో నాలుకల ఆపద్ బాంధవుడు మీరే, మా అందరి వాడు మీరే. ఎప్పుడో అఖిల భారత అభిమానుల మనస్సు దోచిన ఖైదీ మీరే, వారి మనసు గెలిచిన విజేత మీరే. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో అని రఫ్ ఆడించిన మీరే. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చినా మీరే, బాక్స్ బద్దలు కొట్టినా మీరే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేది మీరే. అవసరమైతే గీతాంజలిని రక్తాంజలిగా వ్రాసే ఠాగూర్ మీరే, నిరంతర సేవకు పట్టం కట్టే స్టాలిన్ మీరే, మనసుతోనే అభిమానులందరికీ వైద్యం చేసిన శంకర్ దాదా మీరే, ఆ నింగికి చంద్రుడు మీరే, ఈ నేలకు ఇంద్రుడు మీరే, నేడు 150 నాటౌట్ మీరే. అన్నయ్య భగవంతుడు ఎక్కడో చదివినట్లు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు అది ఒక రసరమ్య కావ్యం, కొండల్ని గుట్టల్ని సృష్టిస్తున్నప్పుడు అది ఒక అపురూప శిల్పం, చెట్లని లతల్ని సృష్టిస్తున్నప్పుడు అది ఒక హరితవర్ణ చిత్రం, చెంగున గెంతే లేళని జంతువుల్ని సృష్టిస్తున్నప్పుడు అది ఒక అందమైన అల్లరి మైదానం, మనుషుల్ని సృష్టిస్తున్నప్పుడు అది ఒక నాటక రంగస్థలం. మనం హీరోలం అవ్వాలా, ధీరోదాత్తులం అవ్వాలా, విలన్లం అవ్వాలా, ఎప్పుడూ దుఃఖించే పాత్రలం అవ్వాలా మనమే నిర్ణయించుకోవాలి. మరి ఎప్పటికప్పుడు ఉన్నత నిర్ణయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అన్నయ్య చిరంజీవి అభిమానుల విషయంలో కూడా అభిమాన తరంగాన్ని సేవా దృక్పథం వైపు మళ్లించే నిర్ణయం తీసుకుని చిరంజీవి అభిమానులంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అని చాటి చెప్పేలా అభిమానులను తీర్చిదిద్దిన మానవతామూర్తి మా అన్నయ్య చిరంజీవి. ఈరోజు హిందువులకు సంక్రాంతి పండుగలాగా, ముస్లిం సోదరులకు రంజాన్ లాగా, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ లాగా అన్ని పండగలు కలగలిపి ఒక్కటై వస్తున్న మా అభిమాన పండుగ మా అన్నయ్య చిరంజీవి జన్మదినం.
ఎక్కడ ఉప్పల గుప్తం రవణం స్వామినాయుడు, ఎక్కడ అనంతపురం ప్రసాద్ రెడ్డి, ఎక్కడ గాజువాక శ్రీనివాస్, ఎక్కడ కొత్తగూడెం విల్సన్, ఎక్కడ కడప తాజ్ షరీఫ్, ఎక్కడ ఒంగోలు యుగుందర్, ఎక్కడ వరంగల్ ప్రభాకర్ గౌడ్, ఎక్కడ నెల్లూరు రాజ్ కుమార్, ఎక్కడ విజయవాడ శ్యామ్ ప్రసాద్, ఎక్కడ తమిళనాడు నాగేష్, ఎక్కడ కర్ణాటక నాగేంద్ర, ఎక్కడ అట్లాంటా విజయ్, ఎక్కడ న్యూజెర్సీ నర్సయ్య, ఎక్కడ మస్కట్ చందక రాందాస్, ఎక్కడ దుబాయ్ త్రిమూర్తులు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు, ఖండాంతరాలు దాటిన అభిమానం. మాదంతా ఒకటే కులం, అభిమాన కులం. మాదంతా ఒకటే మతం, సేవా మతం. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆరాధించే ఒకే ఒక్క దేవుడు జై చిరంజీవ. నేపాల్లో భూకంపం వచ్చినా, నేపాల్లో భూకంపం వచ్చినా, సాయం అందించవలసి వచ్చినా, సాటి వారికి సహాయపడవలసి వచ్చినా, హుద్ తుఫాను బాధితులకు చిరు సాయం అందించవలసి వచ్చినా, దైనందిత జీవితంలో ఎక్కడ రక్తం కావాలని పిలుపు వచ్చినా విశ్రమించకుండా పరిగెడుతున్న ప్రతి అభిమానికి వెన్ను దన్ను చిరంజీవి అనే 4 అక్షరాల పద్మభూషణమే. ఒక నవల రచయిత అన్నట్లు, అన్నయ్య, ఈ బాధావలయ ప్రపంచంలో నీవిచ్చే సంతోషం ఒక గిఫ్ట్. ఈ బీద ప్రపంచంలో నీ చిరునవ్వు ఒక సంపద. ఈ ద్వేషపూరిత ప్రపంచంలో నీ ప్రేమ ఒక గిఫ్ట్. ఈ నిరాశ లోకంలో నీ నమ్మకమే ఒక గిఫ్ట్. భయపడే వారికి నీ స్పర్శ ఒక గిఫ్ట్. పై గిఫ్టులన్నీ ఖరీదు లేనివి తెలుసుకోవడమే భగవంతుడు నీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. అన్నయ్య, చివరిగా నీ ఉనికిని మనసులో తెలుసుకుంటూ, నీ సౌందర్యాన్ని అనుభూతి చెందుతూ, మీ కాంతిని అనుభవిస్తూ, మా నమ్మకానికి శక్తికి మూలం మీరు, మేము వెళ్ళే దారి గమ్యము మీరే. మేము ఎల్లప్పుడూ మీతో సంబంధం కలిగి ఉంటాం. మాదంటూ ఏమీ లేదు, అంతా మీదే. మాకు ఇంకా ఎత్తులకు చేరుకునేందుకు దారి చూపండి, ఇంకా లోతులను తెలుసుకునేందుకు దోవ చూపండి. ఏ స్థితినైనా దాటి వెళ్లేందుకు ముందుకు మార్గం చూపండి. సౌఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది, సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది, ధ్యానం శూన్యంలో ఉంటుంది. మీరు ప్రతి అభిమాని కణకణాన అణువన ఉంటారు. అన్నయ్య, మళ్ళీ 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 జన్మంటూ ఉంటే 10 సార్లైనా, 100 సార్లైనా, 1000 సార్లైనా, లక్షల సార్లైనా, కోట్ల సార్లైనా, కోట్ల సార్లైనా, కనీసం ఒక్కసారైనా మళ్ళీ చిరంజీవి అభిమాని బిడ్డగానే జన్మించాలని కోరుకుంటూ, సర్వదా సదా ఎల్లప్పుడూ మీ సేవలో జై చిరంజీవ. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవడు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా నేను.